ప్రొఫైల్ పిక్, కవర్ పిక్. ఓకే, 0 likes 0 followers, ఏం ఫాలోవర్స్ లేరు. అయితే ఇందులో ఎలా పోస్ట్ చేయాలని చూపిస్తాం. తర్వాత ఇనిషియల్ గా మీరు పేజ్ సెటప్ చేసినప్పుడు చాలా ఆప్షన్ చేసి ఉంటుంది. మ్యాండేటరీ థింగ్స్ ఏంది, ప్రొఫైల్ పిక్ యాడ్ చేయాలి, కవర్ పిక్ యాడ్ చేయాలి, కాల్ టు యాక్షన్ బటన్ యాడ్ చేయాలి. నేను చెప్పాను కదా, కాంటాక్టర్స్ కానీ విజిటర్స్ కానీ అవి పెట్టాలి. దాని తర్వాత లింక్ యువర్ వాట్సాప్ అకౌంట్, ఇది చేసుకోండి. ఇఫ్ యూ లింక్ యువర్ వాట్సాప్ అకౌంట్, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. ఇక్కడ అల్లి చెప్తుంటాడు హౌ హెల్దీ ఈజ్ యువర్ పేజ్. ఇవన్నీ మీరు ఫినిష్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసినప్పుడే హౌ హెల్దీ ఈజ్ యువర్ పేజ్, సీ మోర్ అని కొట్టండి. అప్పుడు ఏమేం చేయాలో అన్ని చెప్తుంటాడు, అన్ని చేసేయండి మీరు. కవర్ ఫోటో యాడ్ చేయాలి, పేజ్ నేమ్, కేటగిరీ, డిస్క్రిప్షన్, యాక్షన్ బటన్, లింక్ యువర్ వెబ్సైట్, లొకేషన్, బిజినెస్ అవార్డ్స్, ఫోన్ నెంబర్, ఇవన్నీ చేసేసుకుంటే మీది కంప్లీట్ అయిపోతుంది. రాజగోపాల్ రెడ్డి గారు 2 మిగిలింది అన్నారు. పేమెంట్ ఏం అవసరం లేదు, పేమెంట్ ఏం లేకుండా చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ వాడు చెప్పినట్టు వినండి, అయిపోతుంది. ఇగో యాడ్ ప్రొఫైల్ పిక్చరు, లింక్ వాట్సాప్, ఇన్వైట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నీ ఫేస్బుక్ అకౌంట్ లో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక్కడ నుంచి ఇన్వైట్ చేస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేజ్ లైక్స్ వస్తాయి. మీరు అందరు కూడా ఈ విధంగా ఇన్వైట్ ఫ్రెండ్స్ అని కొట్టేసి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు అనమాట. దీనిలో ఎవరు లేరు, నాది కొత్త అకౌంట్. నేను ఇక్కడ చూపిస్తా చూడండి. లెట్ మీ ఓపెన్ మై పేజెస్. ODMT కోర్స్ అండ్ పోర్టల్. ఈ పేజ్. ఓకే, ఇక్కడ చూడండి. హౌ హెల్దీ ఈజ్ యువర్ పేజ్, ఈ మోర్. నేను ఆల్రెడీ ఇన్వైట్ చేసిన కాబట్టి ఓన్లీ కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో టు ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, 1 సెకండ్ అండి. సార్ చెప్పండి. అదే ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినప్పుడు మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ ప్రతిదానికి ఇండివిజువల్ గా క్లిక్ చేయాలా, ఓవరాల్ గా మనం ఇన్వైట్ చేయొచ్చా సార్? ఓవరాల్ గా ఒకటేసారి 100 మందిని కూడా చేయొచ్చు, నేను చూపిస్తా. ఓకే ఓకే సార్. ఇగో ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు లైక్ అ పేజ్, నేను ఆల్రెడీ చేశాను, అందుకే ఇది చూపిస్తలేదు. లెట్ మీ గో టు అనదర్ పేజ్. ODMT ఏజెన్సీ ఓపెన్ చేద్దాం. ఎస్, ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ కదా. ఇన్వైట్ చేసేటప్పుడు నా ఫేస్బుక్ లో ఇప్పటివరకు 2181 మంది పీపుల్ ఉన్నారు అనమాట. వీళ్ళందరికీ ఇన్వైట్ చేయొచ్చు లైక్ ద పేజ్. అంటే 2000 మందికి మెసేజ్ పోతుంది, సుభాష్ మంగళం ఒక పేజ్ ని లైక్ చేయమని సజెస్ట్ చేస్తుండు ODMT ఏజెన్సీ. ఆయన ఇష్టం ఉంటే లైక్ చేస్తే లేదు. ఓకే, ఒక 1% ఆఫ్ ద పీపుల్ యాడ్ చేసుకున్నా కూడా నీకు ఈజీగా 20 లైక్లు వస్తాయి కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆర్గానిక్ కూడా వస్తాయి అనమాట. కాబట్టి ఇక చూడండి, వీళ్ళందరూ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 1 by 1 ఇట్లా 1 by 1 సెలెక్ట్ చేసి ఇన్వైట్ సెండ్ ఇన్విటేషన్ కొట్టండి. వీళ్ళందరూ నోటిఫికేషన్ వస్తుంది. హాయిగా పడుకోండి, రేపు పొద్దుగా లేదు చూస్తే మీకు ఆల్రెడీ 21 లైక్లు వచ్చేస్తాయి. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ ఉంది, సెలెక్ట్ ఆల్ 1000 ఎట్ ఏ టైం. 1000 సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందండి. ఎట్ ఏ టైం 1000 చేయండి. మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ 1000 చేయండి. ఒకటేసారి అన్ని చేస్తే కూడా వాడు స్పామ్ అనుకుంటాడు అనమాట. ప్రస్తుతానికి అయితే 1000 మంది చేసి, మీ దగ్గర అంతమంది ఫ్రెండ్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉంటే ఓకే. 1000 మెంబర్స్ రిక్వెస్ట్ చేసి ఇన్వైట్ చేయండి, ఫాలోవర్స్ వచ్చేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు అర్థమైందా? రాజగోపాల్ రెడ్డి గారు అర్థమైందా? ఓకే, రైట్. నెక్స్ట్. ఓకే సార్. నెక్స్ట్ అండి, అట్లే ఒక నిమిషం సార్. అక్కడ మెసేజ్ కూడా ఓన్లీ మెసేజ్, వాట్సాప్ కాల్ అండ్ ఇది మెయిల్ అనేది ఆప్షన్స్ ఒక్కటే తీసుకుంటుంది కదా సార్, ఎక్కువ తీసుకోవట్లేదు. ఎక్కడండి? మనకు ఇక్కడ ఇంకోటి, ఇక్కడ నాకు పేజ్ ఓపెన్ చేశారు.
ఏదైనా మనకు కస్టమర్ దగ్గర నుంచి మెసేజ్ కానీ అట్లా కాంట్రాక్ట్ కానీ లేదంటే మెయిల్ కానీ ఏదో ఒకే ఆప్షన్ తీసుకుంటాం సార్. కాల్ టు యాక్షన్ బటన్ ఒకటే ఉంటుందండి. ఈ పైన కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఒకటే ఉంటుంది. కరెక్ట్. ఇదో కాంటాక్టర్స్ ఒకటే ఉంటుంది. అది మీకు మెయిన్ ఏదో వెబ్సైట్ గుంజుకరండి. కస్టమర్ వెబ్సైట్ కి వచ్చింది అనుకో, వెబ్సైట్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, మెయిల్ ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ గుడ్ టు బ్రింగ్ ద కస్టమర్ టు ద వెబ్సైట్. వెబ్సైట్ క్లిక్ పెట్టుకోమంటారు. వెబ్సైట్ పెట్టుకోండి. ఇగో నేను వెబ్సైట్ పెట్టుకున్నా. వెబ్సైట్ కి వస్తే మన వెబ్సైట్ ఇస్ హబ్. అక్కడ అంతా ఉంటుంది. చూడండి, నేను వెబ్సైట్ లో కాంటాక్ట్ స్పేస్ కి తీసుకుని వచ్చాను. ఇక్కడ ఫామ్ ఉంది, చాట్ బటన్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, once you have created a page, try to finish all the formalities. ఒకసారి పేజ్కి వచ్చిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మీ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్కి వెళ్ళినా ఏడబోయినా లేదంటే స్టార్టింగ్ లో చెప్తాడు అనమాట, ఇవన్నీ చేసుకోండి అని. అవన్నీ చేసేసేయండి. వాట్సాప్ ని లింక్ తర్వాత అందులో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు లైక్ ద పేజ్. కాబట్టి మీకు 1000 ఫాలోవర్స్ ఉన్నారనుకో, ఆటోమేటిక్ గా 20 నుంచి 30 ఫాలోవర్స్ వచ్చేస్తారు ఆర్గానిక్ గా. తర్వాత పోస్ట్ రెగ్యులర్లీ. రెగ్యులర్ గా పోస్ట్ చేయాలండి. రోజు పోస్ట్ చేయాలి. ఓకే, ఎలా పోస్ట్ చేయాలో మీకు తెలుసు. నేను చూపిస్తున్నా కూడా మళ్ళీ ఒకసారి. Let me switch this. అయితే పేజు ప్రొఫైల్ రెండు ఉంటాయి. ఎక్కడ నుంచి ఇప్పుడు పేజ్ లో పోస్ట్ చేయాలంటే స్విచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసిన. ఇగో వాట్స్ ఆన్ యువర్ మైండ్. నువ్వు ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ పోస్ట్ చేయొచ్చు, ఇమేజ్ పోస్ట్ చేయొచ్చు, వీడియో పోస్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. టెక్స్ట్ కు వాల్యూ లేదు ఫేస్బుక్ లో. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేయాలి. ఫొటోస్ క్యాన్వాలో మీరు తీసుకున్నారు కదా, చేశారు కదా, ఏదైతే క్యాన్వాలో చేశారో దాన్ని ఇక్కడ పోస్ట్ చేయండి. ఓకేనా? నిన్న నేను చేసినవి ఉన్నాయి కదా, సో కొన్ని పోస్టులు ఉన్నాయి, పోస్ట్ చేస్తున్నాయి ఇక్కడ. పోస్ట్ తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పోస్ట్ ఒక ఇమేజ్ పెట్టారనుకోండి, దీనిపైన ఒకటి రాయాలండి. దీనికి చాలా వాల్యూ ఉంటుంది. సో మీరు చాలా కంటెంట్ ఈ ఫోటోలో రాయకూడదు. ఫోటో క్లీన్గా ఉండాలి, తక్కువ టెక్స్ట్ ఉండాలి. మీరు ఏం రాయాలనుకున్నా ఇది రాయండి. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఎన్రోల్ టుడే. ఇది చదువుతారు, పక్కా చదువుతారు జనాలు. దాని తర్వాత అండి సార్ అది బూస్ట్ పోస్ట్ అని ఉంది కదా సార్, అది అమౌంటా? అది అమౌంట్. ఇది అవసరం లేదు, అది చేయొద్దు ఎప్పుడు కూడా. ఓకే, దానివల్ల లాభం లేదు. నెక్స్ట్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అండి. ఇక్కడ హ్యాష్ అని పెడతాం. ఓకే, మీరు ఓపెన్ ప్లాట్స్, హైదరాబాదు, వెంచర్ అని పెట్టాలి. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఒక ఉపయోగం ఏందో నేను చెప్తా చూడండి. ఇప్పుడు నాదంటే డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్. ఈ హ్యాష్ అనే సింబల్ పెట్టి పెట్టాలి. సమ్మర్ క్యాంప్ 3 పెట్టండి. ఫేస్బుక్ లో అయితే 3 పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ లో అయితే 30 పెట్టినా ఏం కాదు. పోస్ట్. ఈ బూస్ట్ అంటే ఏంటంటే మనం డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. ఇది ఏం చేయలేదు అనుకో, నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి మాత్రం వెళ్ళిపోతుంది. బూస్ట్ అని కొడితే నువ్వు హైదరాబాద్ ఎంతమందికి పోవాలి అంతమందికి పోతుంది. అది కాదు, మనం ఇంకా అడ్వాన్స్ నేర్చుకుంటాం. సో నాట్ నౌ. సో ఈ విధంగా ఒక పోస్ట్ అనేది చేయాలి. నువ్వు క్యాన్వాలో పోస్టర్ డిజైన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసి ఫోటో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించి కొంచెం రాయండి. మీరు తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్ రాస్తారా, మీ ఇష్టం. తర్వాత ఈ హ్యాష్ ట్యాగ్ చేయాలి. ఎవరికైనా తెలుసా అండి ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఏమైనా ఐడియా ఉందా? Does anybody have an idea? సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అవి నేమ్స్ టైప్ చేయగానే ఇవి వస్తాయి సార్. ఫస్ట్ అదే పేజ్ కి వెళ్ళిపోతుంది సార్. ఓకే, నేను చూపిస్తా అండి.
ఇప్పుడు ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఉంది అండి, ఇది ఏం లేదు, కానీ హ్యాష్ ట్యాగ్ మాత్రం బ్లూ కలర్ అయిపోయింది. తర్వాత నా కర్సర్ తీసుకెళ్తే ఇక చూడండి ఒక హ్యాండ్ సింబల్ వచ్చింది, అంటే ఏమర్థం? ఏమర్థం అండి? ఇది క్లికబుల్, అంటే దీన్ని క్లిక్ చేస్తే అది వేరే పేజ్కి వెళ్తుంది. సమ్మర్ క్యాంప్ ప్రపంచం మొత్తంలో ఎవరైనా సరే ఈ సమ్మర్ క్యాంప్ అనే హ్యాష్ ట్యాగ్ వాడితే వాళ్ళ పోస్టులు అన్నీ వస్తాయండి. ఇది నా పోస్ట్ వచ్చిందా? ఇక్కడ ఎవరో పెట్టారు, ఏదో కన్నడ ఉన్నట్టుంది, ఇగో వీళ్ళు పెట్టారు, ఇంకోటి వీళ్ళు పెట్టారు, మామ్స్ ఆఫ్ మొబైల్. ఆ సమ్మర్ క్యాంప్ గురించి ఎవరెవరైతే మాట్లాడుతారో వాళ్ళు వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ చూడండి, ఫేస్బుక్ లో సర్చ్ చేస్తారు కదా, ఆ సర్చ్ చేసినప్పుడు కూడా మీది టాప్ లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఎవరైనా హ్యాష్ ట్యాగ్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని కూడా ఉంది, ఇలా సర్చ్ చేసినప్పుడు మీరు ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తే స్టూడెంట్ ప్రస్తుతానికి ఈయనది వచ్చింది పోస్ట్, మీది వచ్చే ఛాన్సెస్ ఉంది. చూడండి ఎట్లా చేసారు చూడండి, యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా, ఈయన పోస్ట్ చూడండి మంచిగా ఉంది. ఇన్ ముంబై హైవే మోర్ ఇన్ఫో. హ్యాష్ ట్యాగ్ అందరికి అర్థమైందా అండి? సో నేను చెక్ చేస్తాను మళ్ళీ మీ మండే మీరు హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా వాడుతారో ఏం చేయాలనేది. ఈయన చూడండి ఎట్లా తీసుకున్నాడు వీడియో, డ్రోన్ కెమెరా తీసుకున్నాడు. ఫర్ సైట్ విజిట్ కాల్ అని పెట్టాడు. ఇక్కడ చూడండి, ద బెస్ట్ ఫార్మ్ ల్యాండ్ అలేర్, రేరా ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్, ఆలేర్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఈటీసీపీ హెచ్ఎండిఏ ఫార్మ్ ల్యాండ్. డ్రోన్ కెమెరాతో తీసుకున్నాడు. అది ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ఏం వ్యూస్ లేవు. ఇది మనం అట్లా చేయం, మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత పోస్ట్ చేయం, దానికి ఇంకా కొంచెం డబ్బులు పెట్టి జనాలకు రీచ్ రేట్ చేయాలి, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్ డౌట్స్ హౌ టు మేక్ అ పోస్ట్ అని అర్థమైంది కదండి? చెప్పండి. హ్యాష్ ట్యాగ్ లో ఏం పెట్టాలి? మేమైతే ఓపెన్ ప్లస్ పెట్టాలి, అదర్వైజ్ చూడండి ఓపెన్ ప్లాట్స్. వీళ్ళు అంటే మీరు దేని గురించి మాట్లాడుతారు? ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ అమ్ముతారు అనుకోండి, అప్పుడు హ్యాష్ ఓపెన్ ప్లాట్స్ అని పెట్టాలి. హ్యాష్ ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్, స్పేస్ ఇవ్వద్దండి, కంటిన్యూస్ గా పెట్టాలి. హ్యాష్ ప్రక్కల ఇది కంటిన్యూస్ గా ఉంటేనే క్లికబుల్ ఉంటుంది. తర్వాత మీ వెంచర్ పేరు కానీ మీ పేరు కానీ వినోదిని, మీ కంపెనీ పేరు ఉంటుంది కదా, మీది విఎస్ఎంవి ఉంది కదా, అది పెట్టండి, ఈ కంపెనీ పేరు పెట్టండి. అట్లా ఇప్పుడు వాళ్ళు క్లిక్ చేస్తే ఆ పేజ్ కి ఎక్కడికి వస్తుంది సార్? అది ఇది క్లిక్ చేస్తే జనరల్గా ఎవరు క్లిక్ చేయరు, కానీ ఒకవేళ క్లిక్ చేస్తే ఈ సపరేట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఆ పేజ్ లో ఎవరైతే ఆ హ్యాష్ ట్యాగ్ గురించి మాట్లాడుతారో వాళ్ళందరి డీటెయిల్స్ వస్తుంది. అదే విధంగా వేరే దాని మీద క్లిక్ చేస్తే కూడా మన పోస్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ వస్తుంది అనమాట. జనరల్ గా ఒక పోస్ట్ పెడితే మన ఫ్రెండ్స్కే వెళ్తుంది, కానీ మన ఫ్రెండ్స్ కాని వాళ్ళకు కూడా ఇది రీచ్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగం హ్యాష్ ట్యాగ్. ఓకే, మీరు ఓపెన్ ప్లాట్స్ అనుకోండి, ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్ విఎస్ఎం పెట్టుకోండి. విల్లాస్ అనుకోండి, విల్లాస్ ఇన్ హెచ్వైడి అండ్ మీ బ్రాండ్ నేమ్ విఎస్ఎం విన్. ఇన్స్టాగ్రామ్ అయితే 30 కావాలండి, బట్ 30 ఏడికెళ్ళి తీసుకురావాలి చూపిస్తాను ఈ ఫ్యూచర్ లో. కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ద్వారా మీరు 30 హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టొచ్చు. ఎనీ డౌట్స్ ఆన్ పోస్టింగ్? ఎనీ డౌట్స్ అండి? నో డౌట్స్ కదా? ఓకే, ఇది ఒక పోస్టర్ అండి. ఒక వీడియో ఎట్లా పోస్ట్ చేయాలి, సేమ్ వీడియో కూడా అంతే. క్లిక్ చేయండి, మనం తయారు చేసిన వీడియో ఏది ఉందో, నేను వేసినా కదా కొన్ని వీడియోస్, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో పెట్టండి. సార్ అది షేర్ అంటే మళ్ళీ అమౌంట్ అడుగుతుంది కదా? ఒక నిమిషం ఆగండి. అయితే ఓకే, వీడియోని పెట్టండి, తర్వాత దాని డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇది రీల్ గా తీసుకుంటుంది, దాన్ని డిస్క్రైబ్ చేయండి ఇది ఏంటి అనేది. సో
అగైన్ సేమ్ మన హ్యాష్ ట్యాగ్స్ ఇంతకుముందు ఏమేమి ఇచ్చినామో ఆ హ్యాష్ ట్యాగ్ చేయొచ్చు మళ్ళీ. ఇక్కడ మీరు హ్యాష్ ట్యాగ్ కొట్టినప్పుడు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ 2,80,000 మంది మాట్లాడుతున్నారు. మీకు సజెషన్ కూడా వస్తుంది. పబ్లిష్. ఇప్పుడు ఏమవుతుంది, వీడియో పబ్లిష్ అవుతుంది. వినోదిని గారు ఏమైనా క్వశ్చన్ అడిగారు మీరు? వినోదిని గారు మీ క్వశ్చన్ ఏంటి? షేర్ చేసేటప్పుడు అది బూస్ట్ అడుగుతుంది. 2 Boost ఆప్షన్స్ వస్తున్నాయి. బూస్ట్ అంటే మనం యాడ్ ఇస్తాం కదా. బూస్ట్ వద్దండి, ఓకే. బూస్ట్ ఏం వద్దు. సో కొద్దిసేపట్లో మన వీడియో పోస్ట్ అవుతుంది, చూద్దాం. సో ఈ విధంగా మీరు చేసిన వీడియో అనేది పోస్ట్ చేయొచ్చు. నిన్న చేసిన వీడియో. ఓకే అండి. నెక్స్ట్ ఫోటో అయిపోయింది, వీడియో అయిపోయింది. తర్వాత మన వెబ్సైట్ ని ఎట్లా షేర్ చేయాలి అందరూ చూడండి. ఏదైతే చేసిన వెబ్సైట్ ఉంది కదా, మీ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. తర్వాత వెబ్సైట్ యూఆర్ఎల్ మొత్తం కాపీ చేయండి. మీ పేజ్ దగ్గర రండి, ఇక్కడ క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. తర్వాత మీ దానికి సంబంధించి ఆటోమేటిక్గా ఒక ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాయండి దానికి సంబంధించింది. తెలుగు చెప్పాను కదా, తెలుగు కావాల్సి తెలుగు రాయొచ్చు. మనం ఆల్రెడీ చూసాము గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు. ఇక్కడికి వెళ్తే మార్కెటింగ్ కోడ్స్ ఇన్ తెలుగు 100% జాబ్ గ్యారంటీ. ఓకే, కాపీ చేసుకోండి, రండి, పేస్ట్ చేయండి. దాని తర్వాత ఈ బూస్ట్ పోస్ట్ ముట్టుకోవద్దు, జస్ట్ పోస్ట్ అని పెట్టండి. సో ఇప్పుడు నార్మల్ పోస్ట్ ఏమో పోస్టర్ మాత్రమే ఉంది, ఇదేమో నార్మల్ వీడియోనా. ఇదేమో లింక్ అండి, డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ తెలుగు అని కొట్టినా ఇది ఎవరైనా క్లిక్ చేస్తే ఇది నా వెబ్సైట్కి వస్తుంది. అంటే మన వెబ్సైట్ కి ట్రాఫిక్ తీసుకొస్తున్నాం మనం. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. ఫోటో, వీడియో, లింక్. నెక్స్ట్ నార్మల్ టెక్స్ట్, నెక్స్ట్ కి వాల్యూ లేదు. ఎప్పుడు కూడా ఫోటోస్ కి, వీడియోస్ కి, లింక్స్ కి వాల్యూ ఉందండి. ఎనీ డౌట్స్ అండి? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ క్లారిఫై యూర్ డౌట్స్. తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? హలో చెప్పండి సార్, ఆ లింక్ గురించి ఒకసారి చెప్పండి. లింక్ ఎట్లా షేర్ చేయాలా? ఆ, ఏం లేదు, మీ కంప్లీట్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఓకే సార్. కాపీ చేసుకొని ఆ పేజ్ దగ్గరికి రండి. వచ్చేసి ఆ పేజ్ దగ్గర ఇక్కడ వాట్స్ ఆన్ యువర్ మైండ్ ఉంది కదా, పేస్ట్ చేయండి. ఓకే ఓకే, యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి నేను. ఇగో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇలా తీసుకుంటుంది ఇది. నేను పోస్ట్ కొట్టండి అంతే. ఓకే సార్. ఓకేనా? ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా? ఇంకేం రైట్. లేదు. నెక్స్ట్ అండి, ఇది కంపల్సరీ చేయండి, రాసుకోండి. మీ టాస్క్ ఏంటంటే రేపు తీసుకోండి, హాలిడే తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి సాటర్డే సండే వరకు కూడా. తర్వాత ఎవరికైతే వెబ్సైట్స్ ఇచ్చానో మీరు చేయాలనుకున్న వాళ్ళు నా స్టూడెంట్స్ తోటి కమ్యూనికేట్ కాండి. నేను చెప్తా కాల్ చేయమని. కిరణ్ కి కాల్ చేశారు, మిగతా వాళ్ళకి కూడా కాల్ వస్తుంది. మేక్ షూర్ దట్ యూ ఫినిష్ ద వెబ్సైట్. ఎవరికైతే కేపబిలిటీ ఉందో చేసుకోండి. స్వామి గారు బాగా చేశారు, లక్ష్మణ గారు బాగా చేశారు, అయితే చాలా మంది కూడా బాగా చేశారు. మీరు కంటిన్యూ కాండి. రైట్. సో ఫస్ట్ మేక్ షూర్ దట్ యువర్ వెబ్సైట్ షుడ్ బి రెడీ. ఇంకా నాకు మళ్ళీ చెప్పొద్దు నా వెబ్సైట్ రెడీగా లేదు సార్, నాకు ఇంకా ఆ డౌట్ ఉంది సార్. లైక్ మీరైనా కష్టపడండి. కష్టపడుకుని డౌట్లు వస్తే ఆ అమ్మాయికి ఫోన్ చేయండి. అమ్మాయి పేరే మర్చిపోతాయి ఎప్పుడు. అమ్మాయి పేరు ఏం పేరు ఉండే? హసీనా. హసీనా కాదు,
హనీషా హనీషా హనీషాకు కాల్ చేయండి. హనీషా మీకోసమే ఎప్పుడు చేసుకున్నా, మళ్ళీ చెప్తున్నా, మీరు కాల్ చేయొచ్చు. మొన్న అయితే ట్రావెలింగ్ లో ఉంది, ఇప్పుడు ఫ్రీగా ఉంది, అందరికీ డౌట్స్ క్లారిఫై చేస్తుంది. ఒకవేళ మీరు వెబ్సైట్ చేసుకోలేరు అనుకున్నప్పుడు మీ బ్లూ హోస్ట్ యొక్క క్రెడెన్షియల్స్ నాకు పంపించండి, సెండ్ ఇట్ టు మీ, సో దట్ నేను ఒక స్టూడెంట్ ని అసైన్ చేసి మీ ఫోన్ నెంబర్ ఆయనకి ఇచ్చి ఆయన మీతో మాట్లాడి మీ వెబ్సైట్ ఆయన చూసుకుంటాడు. అయిపోయింది, ఇంట్లో ఏం లేదు. థర్డ్, ప్రతి ఒక్కరు కూడా క్యాన్వాలో ఒక ఫోటో క్రియేట్ చేయాలి, ఒక వీడియో, ఎన్ని చేసినా పర్లేదు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. చేసిన తర్వాత పబ్లిష్ యువర్ పోస్ట్, యువర్ వీడియో ఆన్ FB. Fifth, also publish your website on FB. ఫేస్బుక్ లో పోస్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అది తర్వాత మాట్లాడుకుంటాం, మీ వెబ్సైట్ కూడా పబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, నేను ఏం చూడను, మీ ఫేస్బుక్ పేజ్ ఏంది అని అడుగుతా అంతే. అది ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ తెలుస్తుంది కదా, నువ్వు ఏ పోస్ట్ చేసినా అబ్జర్వ్ చేస్తా, నీ వీడియో ఏందో అబ్జర్వ్ చేస్తా, ఆల్రెడీ నీ వెబ్సైట్ ఎవరికి ఉంటుంది, క్లిక్ చేసి నీ వెబ్సైట్ ఎట్లుందో క్లిక్ చేస్తా. సో నాకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో కంపల్సరీ టాస్క్ అనేది మీరు చేయాలి. ఇన్ని రోజులు మీరు చేసిన వర్క్ మొత్తం ఐ కెన్ సీ హియర్. ఓకేనా? రైట్. కొన్ని టెక్నిక్స్ చెప్తా అండి. ఆ టెక్నిక్స్ ద్వారా మనము ఎంగేజ్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఫాలోవర్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తా. ఓకే, ఫస్ట్ థింగ్ అండి, ఫస్ట్ థింగ్, మీరు ఓపెన్ అయిపోయింది, పేజ్ క్రియేట్ చేస్తున్నారు, ప్రొఫైల్ ఉంది, ఏదో ఒకటి. ఓకే, నేనేం చేస్తున్నా అదే చెప్తాను చూడండి. ఓకే, ఇది నా ఫేస్బుక్ అకౌంట్. రైట్. సో ఇక్కడ నేను ఓపెన్ చేసిన, నా ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడే నాకు ఫీడ్, ఇది ఫీడ్ అంటారండి. ఇక్కడ మనకి ఏమైతే పోస్టులు వస్తున్నాయో వీటిని ఫీడ్ అంటారు. అయితే ఈ ఫీడ్ లో మన ఫ్రెండ్స్ పెట్టిన పోస్ట్ మనకు వస్తాయి అన్నమాట. ఓకే, అయితే మీకు ఇక్కడ కనిపిస్తుందండి, మీరు కనిపించిన ప్రతి పోస్ట్ లైక్ చేస్తారా అండి? మీరు చేస్తారా, చేయరా? ఎందుకు చేయరు చెప్పండి? మనకు నచ్చుతారు కదా, మనకు అన్వాంటెడ్, మనకు నచ్చవు. అచ్చా, అని ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే, మీకు నచ్చినా నచ్చకున్నా పేజ్ను లైక్ చేయాలి. వాడిని శత్రువు అయినా సరే వాని పేజ్ని లైక్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు రోజు సరే కొద్ది టైంలో ఫోన్లు మాట్లాడతారు కదా, మీ దోస్తులు ఎప్పుడో SSC దోస్తులు, ఇంటర్మీడియట్ దోస్తులు ఉంటారు. నువ్వు వాడికి ఫోన్ చేస్తేనే వాడిని చేస్తాడు కదా, అరే వీడిని వలకరిస్తుంది కదా, మనం కూడా వలకిద్దాం. ఇది కూడా అంతే అండి, నువ్వు వీడిని లైక్ చేస్తేనే వీడికి లైక్ చేస్తాడు. ఇక్కడ మొత్తం మ్యాటర్ అంతా లైక్లదే, ఎవడు ఎన్ని లైక్లు వస్తా అంత గ్రేట్ అనమాట. అయితే నాకు నచ్చలేదు సార్ ఎందుకు లైక్ చేస్తా అంటే, చేయాలి. ఎందుకో చెప్తా చూడు. నేను లైక్ కొట్టినా, అయిపోయిందా? మీరు అందరికీ వాట్సాప్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు. వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడే మళ్ళీ ఊకుంటాం మనం? ఊకోం. మళ్ళా పోయి చెక్ చేసుకుంటావు ఎంతమంది చూసిర్రా మన వాట్సాప్ స్టేటస్. అరే రాజగోపాల్ రెడ్డి చూసిండు, కిరణ్ చూసిండు, అరే కిరణ్ నా ఫ్యాన్ రాబాయ్ అనుకుంటాం. ఓకేనా? అంటే ఆయన మీద నీ గౌరవం పెరుగుతుంది. ఆయన చూసుడే కాదు, మళ్ళీ ఆయన లైక్ కొట్టిండు అనుకో, ఆహా ఇంకా గ్రేట్ అనుకుంటాం. ఇంకా ఆయన కామెంట్ పెడితే దేవుడు అనుకుంటాం. ఆ టెక్నిక్ మనం వాడాలి. ఇప్పుడు ఖలీల్ అంటే ఆయన ఒక పోస్ట్ పెట్టిండు, ఆ పోస్ట్ ఏందో కూడా నేను చూడను, నేను లైక్ కొట్టేస్తా. ఈయన ఏం చేస్తాడు, రాత్రికి అంతా ఫ్రీ అయిపోయినాక ఒకసారి ఓపెన్ చేసుకొని అలా 2 లైక్లు వచ్చిన ఎవడరా పైన చూస్తే సుభాష్ మంగళం అని అనిపిస్తుంది. అంటే మనల్ని మనం బ్రాండింగ్ చేసుకుంటున్నాం. లైక్ కొట్టడం వల్ల మనకే బ్రాండింగ్ అవుతుంది. సో పీసోల్ లాగా చేయకండి, లైక్ చేయండి. బ్రాండింగ్ ఇమేజ్ పెరుగుతుంది, మనకే పెరుగుతుంది. సో అబ్బాయిలన్నా కొంచెం నయం, కానీ ఆడోళ్ళు అసలు లైక్లే కొట్టరు పోయి. వాళ్ళకి లైక్లు కావాలి కానీ వాళ్ళు మాత్రం లైక్లు ఇయ్యరు. వాళ్ళు చాలా పొదుపు అనమాట, డబ్బులలో పొదుపే, లైక్లలో పొదుపే అండి. ఇదైతే కరెక్ట్ చెప్పారు సార్. నేను అన్ని కరెక్ట్ చెప్తా సార్. అదేం కాదు సార్, మేము కూడా చాలా గ్రేట్, అందరికి లైక్స్ కొడతాం. ఇప్పుడు మీ ఫేస్బుక్ ఓపెన్ చేయండి, నేను తెలిసిపోతుంది ఎంతమందికి లైక్ కొట్టరో నాకు తెలిసిపోతుంది. కొట్టరు మీరు, చాలా పొదుపు అనమాట. కానీ మీకు మాత్రం లైక్స్ కావాలి. అదేంటంటే ప్రపంచం ఎట్లుందంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఒక పోస్ట్ చూసిన, ఒక అమ్మాయి ఏమని పెట్టిందంటే, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని పెట్టింది. ఫోటో లేదు, వీడియో లేదు, జస్ట్ ఈ కామెంట్ పెట్టింది. మీరు నమ్మకమలో 250 మంది కామెంట్ చేసిర్రు ఆమెకు ఇంత వర్డ్కి. ఎందుకంటే ఆ అమ్మాయి కాబట్టి 250 మంది కామెంట్లు, మళ్ళీ 500 లైక్లు అనమాట. ఇదే పోస్ట్ కిరణ్ పెట్టిన అనుకో, కిరణ్కి 2 కామెంట్లు వస్తాయి, ఏమొచ్చింది రే, అలా దోస్తులు మెసేజ్ పెడతారు మళ్ళీ. అంతకుమించి ఏం కదా. అంతేనా కిరణ్? కరెక్టే సార్ అది.
కరెక్టే కదా? కరెక్టే. మళ్ళా ఎట్లా మళ్ళా? సో లేడీస్ కి ఫేవర్ ఉందా, జెంట్స్ కి ఫేవర్ లేదా అంటే, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు విఎస్ఎం విన్ అని క్రియేట్ చేసింది వినోదిని. విఎస్ఎం విన్ అనేది అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, కాబట్టి ఆడ లైక్స్ రావు. కాబట్టి కంపల్సరీ మీరు వేరే వాళ్ళ పోస్ట్ ని లైక్స్ చేయాలి, వాళ్ళు చెక్ చేసుకుంటారు కాబట్టి మీకు వస్తుంది. దీన్ని ఏమంటారు అంటే పుష్ అండ్ పుల్ స్ట్రాటజీ అంటారండి. పుష్ అండ్ పుల్ స్ట్రాటజీ. మీరు ఈ రోజు నుంచి ఈ పని చేయండి, రోజు ఒక అర్ధ గంట సేపు స్పెండ్. ఎట్లా మీరు గంటలు గంటలు ఉంటారు కదా, మీరు చూసిన ప్రతిదీ లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత, లైక్ కొడితే మనకేమొచ్చింది అంటే, ఒక 2 రోజులు లైక్ కొట్టాలి, 3 రోజులు ఏం చేయాలి, మనం పోస్ట్ పెట్టాలి. 50% ఆఫ్ ద పీపుల్ బ్లైండ్ లైక్ చేసేస్తారు. అరే వీడు మన దోస్తు, వీడు మస్తు లైక్ కొడుతుడు, పోయేదేమని పడ్డా వాడు మన లైక్ కొట్టేస్తాడు అనమాట. కానీ కొందరు ఉంటారు వాళ్ళు లైక్ కొట్టరండి. వాడు ప్రపంచం కళ్ళ ముందు కింద అయినా వాడు మాత్రం లైక్ కొట్టాడు. కానీ వాడు పోస్ట్ పెడితే మళ్ళీ లైక్ కొట్టండి. ఒక వారం రోజులు ఇట్లా చేసినాం అనుకో, వాడు ఒక రోజు అరే వీడు పాపం ఇంత ఆనం లైకులు కొడుతుండు, ఏ ముందు పోయేదేమో వాడు లైక్ కొట్టేస్తాడు అంతే. సో మనం ఎట్లా తిరిగి వేరే వాళ్ళ లైకులు తెచ్చుకోవాలి. సో స్పెండ్ ఎవ్రీ డే. ఇక జావేద్ అంటే పెట్టాడు లైక్, వీడు ఘోరంగా ఉన్నాడు కానీ లైక్ కొడుతున్నా, వీడు నా దోస్తుగాడే. సో వాడు ఘోరంగా ఉన్నాడా మంచిగా ఉన్నాడా మనకు సంబంధం లేదు, మన లైక్ అయితే కొట్టాల్సిందే. ఇది వీడు మరీ జర దూరమన్నా పెట్టాలి కెమెరా, ఇంత దగ్గర పెట్టిండు కెమెరా. సార్ చిన్న డౌట్, ఇప్పుడు మనమైతే అసలు స్టోరీ అతను ఎవరు ఏంది ఏం చూడకుండా మనమైతే ఇట్లా లైక్ చేస్తున్నాము, అట్లా మనల్ని కూడా ఎంతో మంది అట్లనే చేసి ఉంటారు కదా సార్. ఇప్పుడు నేను ఇవాళ ఈ మాట చెప్పినా కదా, నీకు ఇంతకుముందు తెలుసా ఇది? తెలియదు. అలా అట్లా చాలా మందికి తెలియదు. ఓకేనా? తెలియదు, ఎవరికి తెలియదు అది. అది ఇప్పుడు మా డిజిటల్ మార్కెట్ లో చాలా మంది తెలియదు. మేము బాగా అబ్జర్వ్ చేస్తాం అన్నమాట దాని గురించి, ఏంది ఏం కథ అనేది. ఓకేనా సార్? ఎక్స్క్యూజ్ మీ సార్, మనకి 2 ఉంటాయి కదా, ఒకటి ఫేస్బుక్ పర్సనల్ ఉంటది, ఒకటేమో పేజ్ ఉంటది. దేని ద్వారా మనం లైక్ చేయాలి? రెండు అంటే నేను ఏమంటున్నా అంటే గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ ప్రొఫైల్ కూడా బిల్డ్. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ వెల్త్ అడ్వైజర్ కదా, ఏజెంట్ అనాలంటే భయం అవుతుంది మళ్ళీ మీ సార్ ఫీల్ అవుతారని. నన్ను వెల్త్ అడ్వైజర్ అని చెప్పి కదా. మీరు వెల్త్ అడ్వైజర్ కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ పర్సనల్ ప్రొఫైల్ ని బిల్డప్ చేసుకోండి, అట్ ద సేమ్ టైమ్ మీ పేజ్ ని కూడా చేసుకోవచ్చు. మీరు పేజ్ నుంచి కూడా లైక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా పర్సనల్ ప్రొఫైల్ కదా, తర్వాత నేను ఇక్కడ క్లిక్ చేసి సిఆల్ ప్రొఫైల్స్ లా ఓడిఎంటి కోర్స్ అని కొట్టాను అనుకోండి, ఇప్పుడు నా ఓడిఎంటి కోర్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫీడ్ వస్తుంది. ఇక్కడ వచ్చే ఫీడ్లలో ఇదంతా కొత్తది కాబట్టి యూ కెన్ లైక్ యాజ్ అ ఓడిఎంటి కోర్స్. అంటే మీరు మీ ప్రొఫైల్ గా లైక్ చేయొచ్చు, లేదంటే మీ పేజ్ లాగా కూడా లైక్ చేసుకోవచ్చు. ఓకేనా వినోద్ గారు? ఓకే సార్, ఓకే రైట్ సార్. పేజెస్ ఎట్లా, మనకు పేజెస్ వద్దు కాకపోతే దాన్ని తీసేయాలని చెప్తాను, ఎట్లా ఎలా చేసుకోవాలి సార్ అది? ఎవరో పేజ్ ను ఎట్లా డిలీట్ చేయాలని అడిగారు కదా. ఓకే నేనే కిరణ్ సార్, కిరణ్. ఓకే ఓకే. సో ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు చూడు, ఈడ ఒకటి పెట్టిండు రాహుల్ రెడ్డి అంట, వన్ ఫోటో పెట్టి ఏం చేసిండు వాడు చూడు, ఎమోజీలు పెట్టిండు, బీచ్ వ్యూ, చిల్ మోడ్, పీస్, హ్యాష్ ట్యాగ్స్ పెట్టిండు. ఇగో 26 మంది లైక్ చేసారు. ఇక మనం కూడా లైక్ చేద్దాం, ఆడు మనం చూసి గుర్తుపెట్టుకుంటాడు సుభాష్ మంగళం అని. మీరు బిలీవ్ చేయరండి, జస్ట్ లైక్లు కొట్టడం వల్ల. ఇప్పుడు నా స్టూడెంట్స్ నేను 5,000 మంది కంటే పైన ట్రైన్ చేసిన అండి. పోయి ఒకరొకరిని కలిసేంత ఓపిక లేదు, టైం లేదు కూడా. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే సోషల్ మీడియాలో అందరిని యాడ్ చేసుకోమని చెప్తారే, అందరూ నన్ను యాడ్ చేసుకొని ఫాలో అవ్వండి అని చెప్తా. వాళ్ళ పోస్ట్ కి నేను అప్పుడప్పుడు లైక్ కొడతా. ఓకే, అప్పుడు అరే సుభాష్ మంగళం సార్ ఉన్నాడు, కానీ నేను లైక్ కొట్టిన కొద్దిసేపటికి నాకు ఫోన్ వస్తుంది, సార్ ఎట్లున్నావు సార్ ఏం కదా అంటే మంచిగా అంత బాగా అని చెప్పేసి, మళ్ళీ ఎవరన్నా రిఫరెన్స్ ఉంటే చెప్పరా భయ అని అడుగుతా. నిజంగానే వాడు రిఫరెన్స్ ఇస్తాడు, మనకు బిజినెస్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం అంటే ప్రతిదీ కమర్షియల్ గా చూడొద్దు. ఆ స్టూడెంట్ బాగోగు చూడాలి, ఎట్లున్నో ఏం కథ అని అడగాలి, ఆయనకి ఏమైనా హెల్ప్ చేయాలి. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, రియల్ ఎగ్జాంపుల్. ఒక ప్రాబ్లమ్ ని మనకు ఆపర్చునిటీగా ఎట్లా మార్చుకోవాలనేది. సో 10 years నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నా కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి. రోజు నాకు 50 కాల్స్ వస్తుండే. నాకు నిజంగా చిరాకు లేస్తుండే, ఈ అమ్మాయి ఏంది పోయి 50 కాల్ ఏం లేపుతావు అని. ఒకసారి అర్థమైంది, నేను లేకపోతే వాళ్ళకి ఆన్సర్ ఎవరు చేస్తారు. కానీ నేను ఆన్సర్ చేసిన అనుకో నాకు టైం బొక్క అవుతుంది. ఈ రెండింటికి ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి? సో ప్రతి కాల్ ఆన్సర్ చేద్దాం, అందరికి చెప్తాం నైట్ ఈ టైం తర్వాత కాల్ చేయమని చెప్పి చేస్తారు. తర్వాత నేను ఏం చేసిన అంటే స్టార్ట్ చేసిన, వాళ్ళందరి మాటలు అయిపోయిన తర్వాత నేను అది స్టార్ట్ చేసిన, బాబు నేను రిఫరల్ ప్రోగ్రామ్ పెట్టినా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రిఫరెన్స్ చెప్పి, అంటే ఐఎమ్ టేకింగ్ ద ఛాన్స్ టు ప్రమోట్ మై సెల్ఫ్. కాబట్టి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి వస్తుందండి, ఆ ప్రాబ్లం సొల్యూషన్ కూడా మన దగ్గరనే ఉంటుంది. అది ఆలోచన చేసినాం అనుకో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే,
సో ఒక డిలీట్ అని చెప్పేసి ఆపేస్తా ఈరోజు. ఒక పేజ్ని ఎట్లా డిలీట్ చేయాలి, ODMT కోడ్స్ అని ఉంది అనుకోండి, ఆ పేజ్కి వెళ్ళండి. ఆ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇది పేజ్, ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది పేజ్ కదా, ప్రొఫైల్ పిక్ ఆర్ పిక్. లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ ఉంటాయండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం, మండే సెషన్ నుంచి మాట్లాడుకుందాం. ఇది నేను కొన్ని కాలేజీలకు వెళ్ళి కూడా సెమినార్స్ ఇస్తుంటా అనమాట. అక్కడ ఇది సెట్టింగ్స్, ఇంతకుముందు అంటే వేరే ఆప్షన్స్ ఉంటాయి, ఇప్పుడు మారినాయి. కిరణ్ ఆప్షన్ మారింది, నేను చెక్ చేసి చెప్తా నీకు. ఇంతకుముందు అంటే ఇక్కడనే సెట్టింగ్స్ లో ఉండే, ఇప్పుడు సెట్టింగ్ మారిపోయింది, నేను చూసి చెప్తా. ఓకేనా కిరణ్? సార్ కిరణ్, క్యాన్వాలో ఇన్బిల్ట్ మ్యూజిక్ ఒక్కోసారి చూపిస్తాను. ఓకే సార్, ఓకే ఓకే చూపిస్తా. ఇది ఫ్లికోర్ అనే ఒక టూల్, మంత్లీ నేను 1200 కడితే ఈ టూల్స్ అన్ని వస్తాయి. ఈ టూల్స్ అయితే మీకు అవసరం లేదు, ఇప్పుడు క్యాన్వా ఒకటి చాలు మీకు. సో వీడియోకి వాయిస్ ఓవర్ కదా మీకు కావాల్సింది, వాయిస్ ఓవర్ కానీ మ్యూజిక్ కానీ. ఇక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. వీడియో, ఇప్పుడు రంజాన్ కదా, రంజాన్ ముబారక్ కూడా, ఇలాంటి అకేషన్స్ లో కూడా మనం విష్ చేస్తుంటే కస్టమర్ మంచిగా ఉంటుంది. ఓకే, అది తీసుకున్నాను నేను. మ్యూజిక్ లేదు ఇప్పుడు. మ్యూజిక్ లేనప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆడియో అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ కనిపించిందా ఆడియో? స్వామి ఓకేనా సార్? ఇది ప్రోకి చూపిస్తుంది అనుకుంటా సార్, మాకు నార్మల్ దాంట్లో చూపించలేదు. మీకు చూపించలేదు ఆడియో? చూపించలేదు ఈ ఆప్షన్. చూపించినప్పుడు మీకు అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, అప్లోడ్ లో ఆడియో ఉంటుంది. ఓకేనా? అప్లోడ్ లో ఆడియో ఉంటుందా? నార్మల్ కూడా చూపిస్తుంది. ఆడియో చూపిస్తుందా? 1 సెకండ్ చూపిస్తున్నాడు, చెక్ చేయండి సరే. ఒక్క నిమిషం, నేను చాలాసేపు ఎక్కినా కానీ కనిపించలేదు నాకు. ఓకే ఓకే, చలో గాయస్, మీరు చెక్ చేయండి. మీ టాస్క్ ఇదే అండి, నేను మెన్షన్ చేస్తున్నా చాట్ బాక్స్ లో. రేపు క్లాస్ ఉండదు, ప్రతి ఒక్కరు కూడా డౌట్ క్లారిఫికేషన్ అమ్మాయితోటి చేసుకోండి. రైట్, వి విల్ సీ యూ ఆన్ మండే. నేను మండే ఇక్కడ ఇవన్నీ ఏం చెప్పాను, డైరెక్ట్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి వెళ్తా. యాడ్స్ మన ఇంపార్టెంట్ బిజినెస్ అదే, లీడ్స్ ఎట్లా జనరేట్ చేయాలో చూపిస్తా. ఓకేనా? నాకు రావట్లేదు సార్, అది స్క్రీన్ షాట్ షేర్ చేస్తా. అప్లోడ్ ఆప్షన్కి వెళ్ళండి. అప్లోడ్ ఆప్షన్ లో కూడా చూపించట్లేదు సార్. ఆడియో లేఅవుట్ కదా, ఆడియో అని చూపిస్తుంది, హెడ్డింగ్ అని. కింద అంతా మనకు ఫేస్బుక్ రిలేటెడ్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని, అవి చూపిస్తున్నాయి. ఓకే ఓకే ఓకే, సరే. మీరు మంచి చేస్తారు, నా మాటిని మీరు క్యాన్వా ప్రో తీసుకోండి. అది క్యాన్వా ప్రో 3-4 కలిసి తీసుకోవచ్చా సార్? అది అట్లా కూడా ఉంటది, గ్రూప్ బై ఉంటుండొచ్చు, తీసుకోండి మరి. ఇట్లా ఉంటే అంటే షేర్ చేసుకోవచ్చు కదా అందరూ అనుకుంటా. చేసుకోవచ్చు. మీరు కొత్త జీమెయిల్ అకౌంట్ తీసుకోండి, దాని పేరు మీద క్యాన్వా లాగిన్ కాండి, బై చేయండి, మీరు ముగ్గురు వాడుకోవచ్చు దాన్ని. ఓకే, సరేనా? చలో, ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ యూ టు ఫినిష్ ద ప్రాజెక్ట్, ఇమేజెస్, వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. ఐ విల్ సీ యూ. ఓకే, థ్యాంక్ యూ. చలో, బాయ్.